లంగావణి కథలోకి వెళ్ళిపోదామా? మేకప్ వేసుకుంటూ ఈ లంగావణి కథ మాట్లాడుకుందామా? సో ఈ లంగావణి ఏజ్ అయితే 14 years అనమాట. సో ఇట్ వాస్ పర్చేస్డ్ ఇన్ 2011. సో అప్పుడు మా నాన్నమ్మ ఉండరు కదా, వాళ్ళ ఊర్లో అయితే కృష్ణ జన్మాష్టమి ఫేమస్ అనమాట. చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. కృష్ణ జన్మాష్టమి ఫెస్టివల్ చేసేటప్పుడు అయితే కృష్ణ జన్మాష్టమి యాదే వీక్ డేలో వచ్చినాను, ఇంకా పిల్లోళ్ళ కోసం అని చెప్పేసి వీకెండ్లోనే చేసేవాళ్ళు అనమాట. సాటర్డే సండే టైంలోనే పెట్టేవాళ్ళు. దెన్ దాంట్లో వచ్చేసి చిన్న పిల్లోళ్ళంతా కోలాట్లు వేసేవాళ్ళు. ఎంత బాగుంటుంది తెలుసా చూసేదానికి. అప్పుడంతా మేమంతా ఆ ఏజ్ వాళ్ళు కదా, మేమంతా దిగి ఆడేవాళ్ళము. చిన్నోళ్ళనే కాదు, పెద్దోళ్ళు కూడా అంతే బాగా వేస్తారు. అంటే ಯಾವುದೇ హెజిటేషన్ లేకుండా చాలా బాగుంటుంది. ఇప్పుడు తలుచుకుంటే చాలా బాగుంటుంది. ఇట్స్ బీన్ 5 years నేను అక్కడ ఉండి. బట్ దెన్ జస్ట్ సచ్ వండర్ఫుల్ మెమొరబుల్ ఫెస్టివల్ అనమాట. ఆ టైంలో కూడా మన ఆడపిల్లలకి అయితే కొంచెం బ్యూటీ కాన్షియస్ ఉండేది కదా, ఈ డ్రెస్ వేసుకుంటే బాగుంటుంది, ఈ డ్రెస్ వేసుకోవాలి. అప్పుడంతా లంగా ఓణీలు ఇట్లావే ఫేమస్ అనమాట. సో ఆ టైంలో పోయి ఇది నేను మెజెస్టిక్లో 1500 ఏమో ఇచ్చుకున్నాను. ఇప్పుడును నాకు ఇదైతే చాలా ఇష్టం. సో అంతా అట్లే సూట్ కేసులో ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఏదైనా ఒక రీల్ లాగా చేసి పోస్ట్ చేసుకుంటే నాకే కొద్దిగా మెమరీగా ఉంటుంది కదా అని చెప్పేసి ఈరోజు రిక్రియేట్ చేద్దామని చెప్పి కట్టుకున్నాను. నాకైతే అప్పుడు హెవీ జ్యువెలరీ ఇట్లా అంతా వేసి అలవాటు ఉండలేదు. అండ్ దెన్ మేకప్ కూడా అంతే, నాకు ఈ ఫౌండేషన్ అవి ఇవి అంతా వేసి అలవాటు ఉండలేదు. ఏదో ఒక పాయింట్స్ వైట్ బ్యూటీ వస్తూ ఉండే, ఇప్పుడు ఆ పాయింట్ వైట్ బ్యూటీ వేసుకొని ఈ చైన్ మాత్రం ఎప్పుడూ నెక్లో ఉండేది. దానికి ఇట్లా చిన్ని గోల్డ్ ఇయర్ రింగ్స్ ఉంటా ఉంటాయి కదా, ఇది వేసుకుంటా ఉంటాను. అది మ్యాచ్ అవుతుందో లేదో అది సెకండరీ. సో నాకు దీనికి మ్యాచ్ అవ్వాలి, దానికి మ్యాచ్ అవ్వాలి అనేసి అంతా ఉంటా ఉండేది. అది మ్యాచ్ అవుతుందో లేదో, బట్ ఇయర్ రింగ్స్ మాత్రం ఎప్పుడు గోల్డే పెట్టుకొని వెళ్తా ఉంటుంది. సో ఇయర్ రింగ్స్ కూడా అంతే, నాకు పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ అట్లా అన్నీ నచ్చవు. ఇప్పుడైతే ఏదో కొంచెం ట్రై చేస్తున్నాను, కానీ అప్పుడంతా బుల్లి ఇయర్ రింగ్స్ వేస్తూ ఉంటాయి ఇలా. సో ఎలా ఉంది బుల్లి ఇయర్ రింగ్స్, క్యూట్గా ఉన్నాయి కదా. నాకైతే ఇది చాలా నచ్చి తీస్తాను. సో ఒక హాఫ్ సారీ కథ అయితే ఇదండి. సో ఒక బెట్టు పెట్టేసి అలా ఒక జడి వేసేసిన అంటే నా లుక్ రెడీ. ఇలా అయితే జడలు వేసి పూలు పెట్టేస్తామంటే అదే ఒక అందం. సో I just got back to my memories. సో ఇది నా లంగావోణి కథ. ఓకే, బాయ్.